మేము ప్రజావానికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మా కల్లెపల్లిలో గ్రామ శివార్లోని 126 సర్వే నంబర్లో దాదాపు 190 ఎకరాల భూమి ఉన్నది. ఆ 190 ఎకరాలల్లో దాదాపు 140 ఎకరాల భూమిని వీళ్ళు పంచడం జరిగింది. మిగతా భూమిని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కబ్జా చేసుకొని ఆక్రమించుకొని అక్రమదారులు దున్నుకుంటారు. అంటే దీని మీద నేను గత 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా. అందులో నాకు కూడా ఎకరన్నర భూమిని కేటాయించడం జరిగింది. ఆ ఎకరన్నర భూమిని ఇంతవరకు చూపేయలేదు. ఎందుకని నేను కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. ఎంఆర్ఓ ఆఫీస్ కానీ మన ఊళ్ళో ఇప్పుడు ఎంపీటీసీ భర్త, సర్పంచ్ భర్త వీళ్ళంతా కలిసి ఏం చేసిరంటే ఆ అక్రమదారుల దగ్గర డబ్బులు వసూలు చేసుకొని వీళ్ళు ఈ రెవెన్యూ వాళ్ళకు అటు బెజ్జంకి పోలీసు వాళ్ళకు అప్పచెప్పి నాపై దాడులు చేపించి ఆ భూమి విషయాన్ని ఎత్తకుండా నన్ను అనేక విధాలుగా టార్చర్ చేస్తారు. నేను 2014లో ఆ 190 ఎకరాల భూమిని సర్వే చేయించడం జరిగింది. నా భార్య మీద పుస్తెళ్తాడు. అంటే ఎన్ని ఎకరాలు మొత్తం భూమి ఎంతమందికి సంబంధించింది ఉంది? 190 ఎకరాల భూమి మొత్తం అది. దాదాపు అందులో 120 మందికేమో పంపిణీ చేసినట్టున్నారు. ఇంకా మిగతా వాళ్ళంతా కూడా అట్టిగా వచ్చి దున్నుకుంటారు వాళ్ళు. ఇంకున్నారు కొంతమంది 15 మంది దాకా. వాళ్ళకు కూడా పాస్బుక్లు ఉన్నాయి, పట్టా సర్టిఫికెట్స్ ఉన్నాయి. కాకపోతే వాళ్ళందరూ తిరిగి అలసిపోయారు. మేము అక్కడ మండల ఆఫీస్ ముంగట ధర్నా, కలెక్టర్ ఆఫీస్ ముంగట కూడా ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది. గతంలో ఇంటి దగ్గర కూడా చేసినాం. కాలేపల్లి అంటే ఏ జిల్లా? ఎవరు అక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే ప్రస్తుతం ఉన్నది కవంపల్లి సత్యనారాయణ గారు. అంతకుముందు రసమయ బాలకిషన్ ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ 10 సంవత్సరాలల్లో వాళ్ళు ఎలాంటి పనులు చేయకుండా ఈ సెటిల్మెంట్లు మొత్తం ఈ భూదందాలల్లో ఈ సర్పంచ్ భర్త, ఎంపీటీసీ భర్త కలిసి దాడులు. మంత్రి మాకు హరీష్ రావు ఉండే అక్కడ తోటపల్లి అనేది. అయితే వీళ్ళు దీన్ని ముందుకు రాకుండా అడ్డుకుంటారు, దాడులు చేస్తారు. నేను అన్ని సర్వం కోల్పోయినాయి. నాకు రావాల్సిన ఎకరన్నర భూమిని ఇస్తామని చెప్పి నేను ఇంటి దగ్గర ఒకసారి ఆమరణ నిరాహార దీక్ష చేసిన గత 3 సంవత్సరాల క్రితం. చేస్తే ఏం చేసినంటే ఆర్ఐ, విఆర్ఓ, బెజ్జంకి పోలీసులను తీసుకుని ఇంటికి వచ్చి వాళ్ళు ఏం చేసిరంటే రేపు బోధం మోకం మీదకి భూమి ఉన్నది నీకు చూపిస్తా, నువ్వు రా అని చెప్పి నన్ను విరమించి నిమ్మరసం ఇచ్చి విరమించాయి. ఆ సర్టిఫికెట్ తీసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ సర్టిఫికేట్ తిరిగి ఇస్తలేరు. ఇది గత 10 సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది జరగటం. అయితే 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. మరి ఎవరిని, ఏ నాయకులని, మీ ఎమ్మెల్యేని కానీ మంత్రి హరీష్ రావు గారు అంటుండ్రు, మీ ఎమ్మెల్యే రసమయ బాలకృష్ణ వాళ్ళ దృష్టికి తీసుకోలేదా? వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు? రసమయ బాలకృష్ణ దృష్టికి వేయింది ఇది. అతను కూడా వచ్చి హామీ ఇచ్చిండు. మేము బెజ్జంకి మండల ఆఫీస్ ముంగట ధర్నా చేసినప్పుడు, ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు రసమయ బాలకృష్ణ గారు వచ్చి హామీ ఇచ్చిండు, తప్పకుండా దీని సమస్య పరిష్కారం చేస్తాం, మీకు ఇస్తామని చెప్పిండు. తర్వాత మేము పోతే మాకు గలుసు లేదు, ఆయన కనబడు లేదు, మమ్మల్ని పట్టించుకుంటలేదు. ఎందుకంటే మొత్తం వాళ్ళే కదా, కింది నుంచి పై స్థాయి దాకా వాళ్ళే కాబట్టి మమ్మల్ని పట్టించుకోలేదు. ఇట్లా పట్టించుకుంటలేరు ఏంది మమ్మల్ని దాడులు చేస్తురని మేము మానవ హక్కుల కమిషన్ దగ్గరికి పోయినాం, గవర్నర్ గారి దగ్గరికి పోయినాం, సచివాలయంలో ఫిర్యాదు చేసినాం. ఎన్ని ఫిర్యాదులు చేసినా వాళ్ళ నెట్వర్క్ను ఉపయోగించి వాళ్ళు ఎక్కడ ఉన్నో అక్కడనే పెట్టేసారు. సర్పంచ్ భర్త, ఎంపీటీసీ భర్త తప్పకుండా వాళ్ళ హస్తం ఉన్నది. వాళ్ళే ఏం చేస్తే వాళ్ళు బీఆర్ఎస్ఏ చేసేదంతా వాళ్ళే. అయితే తిరిగి మేము అలిసిపోయినాం వాస్తవానికి. మరి ఇప్పుడన్నా మరి దాదాపు 100 ఎకరాలు పైగా అని అంటే సర్పంచ్, ఎంపీటీసీ అని అంటే పెద్ద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఇలా ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది, ఉండదు. లేకపోతే ఇప్పుడు బెజ్జంకి పోలీసులకు ఫోన్ చేస్తే వీళ్ళ మీద నేను పిటిషన్ ఇచ్చినాయి, డీజీపీ దాకా పోయినాయి, సిపి గారికి ఇచ్చిన, డీజీపీ గారికి ఇచ్చిన. ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా వీళ్ళు ఏం చేస్తారు, పక్కకు వారెత్తారు. అంటే అర్థమైంది అంటే వీళ్ళ స్థాయిలో ఉపయోగించుకొని ఎమ్మెల్యే గారితో ఫోన్లు చేయించో, లేకుంటే మంత్రితో ఫోన్ చేయించి కేసులు కాకుండా వాళ్ళు సేఫ్ ఉండి ఉల్టా నా మీద కేసులైనా అని చెప్పి. 10 సంవత్సరాలలో గతంలో ఎప్పుడైనా వచ్చిండ్రా ఈ ప్రజాభవన్ దగ్గరికి? ఇప్పుడు పార్టీ మారిందని ఇక్కడ కలవడానికి అవకాశం ఇస్తుండ్రా? ఇప్పుడే వచ్చిండ్రా ఇక్కడ? నేను గతంలో కూడా వచ్చినాయి, 2001లో వచ్చినాయి. ఎవరిని మన ముఖ్యమంత్రి గారిని కలుద్దామని ఒకసారి బండి వేసుకొని వచ్చినాం. వస్తే ఏం చేసారు, అక్కడ పోలీసు వాళ్ళు ఆపి మమ్మలను తీసుకుపోయి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఒకరోజు మొత్తం ఉంచారు. ఎందుకంటే సార్ని కలుతాం ఇలా పరిస్థితి ఉందంటే ఎవరు చెప్పినట్టు ఇక్కడ కలసడానికి వీలు లేదు, ఇది అయ్యేవ జాయిర్ కాదు అని పోలీసులు దాదాపు 100 మంది పోలీసులు చుట్టుముట్టిరు. మొత్తం తుపాకులు తీసిపెట్టిరు. మరి నేను ఉగ్రవాదిని అనుకున్నారా, నక్సలైట్ని అనుకున్నారా, మరి ఏమైనా గుండాగాని అనుకున్నారా, రౌడీని అని చంపడానికి వచ్చిన. మొత్తం బ్యాగులన్నీ ఇప్పి చెక్ చేశారు, బ్యాగ్ వేసుకొని వచ్చినాం. మా దగ్గర వాస్తవానికి సోషల్ సర్వీస్ చేస్తా, మోటివేషన్ క్లాసులు పిల్లలకు చెప్పడం, మంచి విషయాల మీద మాట్లాడడం చేస్తా. ఇవన్నీ తీసుకొచ్చి ముందర పెట్టిరు. అవన్నీ చెక్ చేసిరు, ఏం లేదు. అయినా కూడా ఫార్మాలిటీస్ కోసం సరే నీ పని కోసం నువ్వు వచ్చిన కలుతాను కానీ నేను కలిసి అంత సీన్ లేదు, నువ్వు చక్కగా విగ్రహాన్ని తీసుకుపోయి స్టేషన్లో పెడితే పొద్దు మొత్తం ఉన్నా. ఆ రోజు మొత్తం బంధించారు, తీసుకుపోయారు, మళ్ళీ ఇడిచిపెడితే పోయినాయి. ఇట్లున్నది మరి పరిస్థితి.
మన రాష్ట్రంలో అప్పుడు ఇక మరి ఇప్పుడు మరి ఇదే ప్రజాభవన్లో ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయ్యారు కాబట్టి మరి ఇప్పుడైతే మన హక్కులకు భంగం కలిగాని అన్నారు, స్వేచ్ఛని ఇచ్చిన అన్నారు. మరి వీడికి వచ్చినాం మేము గత 14 రోజుల కింద వచ్చి కూడా మంగళవారం నాడు ఫిర్యాదు చేసిపోయినాం ఇక్కడ. మళ్ళీ కూడా రావడం జరిగింది. మరి సమస్య ఇంకేది రెండవసారి మరి ఇంకా సమస్య ఎంత దూరం వచ్చింది మరి ఏది మనకు తెలియలే కాబట్టి మరి అవుతుందా పని అవుతలేదా.